రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 4 సంవత్సరాల గడువు పూర్తయినప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్కు సంబంధించిన ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడం బాధాకరమని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా సమ్మెకు పాట పట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. గ్రామ జాతీయ స్థాయిలో అవార్డులు రావడం పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించారని, ఇకనైనా జీవో విడుదల చేసి రెగ్యులరైజేషన్ చేయాలని అన్నారు. లేని పక్షుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 26 జీవో తీసుకొచ్చి వాళ్ళకేమో ఇంతకుముందు 15,000 ఉండే, వాళ్ళకేమో 28,719 రూపాయలు ఇస్తే మాకేమో అదే అవుట్ సోర్సింగ్ జాబ్ కింద మాకు 12,000 రూపాయలు వస్తున్నాయి. ఆ 12,000 రూపాయలతోటి ఆ పెట్రోల్ ఖర్చు కూడా సరిపోతలేదు, మా ఇంట్లో మా కుటుంబం కూడా గడుస్తలేదు. దాని గురించి మేము ఒక్కడే విన్నవించుకున్నాం. సార్ కేసీఆర్ సార్ మీరు ఏం చేస్తారో కానీ కొంచెం మా గురించి కనుకరించి మమ్మల్ని ఓపీఎస్ నుంచి జేపీఎస్ కన్వర్షన్ చేసి మా 1000 కుటుంబాలలో వెలుగు నింపాలంటని కోరుకుంటున్నాం సార్. దాంట్లో కానీ ఓపీఎస్ దాంట్లో కానీ ఎవరైనా చనిపోయినా కూడా మా శాలరీస్ నుంచి మేము చందాలేసి ఇవ్వాల్సిన పరిస్థితి. మాకు ఉద్యోగ భద్రత కావాలి, మా కుటుంబాల్లో వెలుగు నింపి కేసీఆర్ గారు